ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలో రెండవ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. పరీక్షను చూద్దాం. రెండవ పాఠం మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన. ఇందులో 28 నుంచి 35వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. ద్రావణ కణాల వ్యాసం 1 1 మిల్లీమీటర్, 2 1 డెకామీటర్, 3 1 నానోమీటర్, 4 1 మైక్రోమీటర్. ద్రావణ కణాల వ్యాసం 1 1 మిల్లీమీటర్, 2 1 డెకామీటర్, 3 1 నానోమీటర్, 4 1 మైక్రోమీటర్. ద్రావణం ద్రవ్యరాశి శాతం 1 ద్రావిత ఘనపరిమాణంపై ద్రావణ ఘనపరిమాణం ఇంటూ 100, 2 ద్రావిత ద్రవ్యరాశిపై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100, 3 ద్రావణి ద్రవ్యరాశిపై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100, 4 ద్రావణి ద్రవ్యరాశిపై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. ద్రావణం ద్రవ్యరాశి శాతం 1 ద్రావిత ఘనపరిమాణంపై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100, 2 ద్రావిత ద్రవ్యరాశిపై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100, 3 ద్రావణి ద్రవ్యరాశిపై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100, 4 ద్రావణి ద్రవ్యరాశిపై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. ఇత్తడిలో రాగి శాతం 1 70%, 2 30%, 3 35%, 4 75%. ఇత్తడిలో రాగి శాతం 1 70%, 2 30%, 3 35%, 4 75%. విజాతీయ మిశ్రమం కానిది 1 నూనె మరియు నీరు, 2 ఉప్పు మరియు సల్ఫర్, 3 సోడియం క్లోరైడ్ మరియు ఇనుపరజను, 4 నీటిలో కరిగించిన ఉప్పు. విజాతీయ మిశ్రమం కానిది 1 నూనె మరియు నీరు, 2 ఉప్పు మరియు సల్ఫర్, 3 సోడియం క్లోరైడ్ మరియు ఇనుపరజను, 4 నీటిలో కరిగించిన ఉప్పు. టింక్చర్ అయోడిన్ ద్రావణం నందు ద్రావితం 1 కార్బన్ డైఆక్సైడ్, 2 అయోడిన్, 3 ఆల్కహాల్, 4 నీరు. టింక్చర్ అయోడిన్ ద్రావణం నందు ద్రావితము 1 కార్బన్ డైఆక్సైడ్, 2 అయోడిన్, 3 ఆల్కహాల్, 4 నీరు. మిశ్రమం అంతా ఏకరీతి సంఘటన కలిగి ఉండే మిశ్రమాలు ఏమని అంటారు? 1 భౌతిక మిశ్రమాలు, 2 కణస్థాయి మిశ్రమాలు, 3 విజాతీయ మిశ్రమాలు, 4 ద్రావణాలు. మిశ్రమం అంతా ఏకరీతి సంఘటన కలిగి ఉండే మిశ్రమాలు ఏమని అంటారు? 1 భౌతిక మిశ్రమాలు, 2 కణస్థాయి మిశ్రమాలు, 3 విజాతీయ మిశ్రమాలు, 4 ద్రావణాలు. గాలిలో గల ఆక్సిజన్ శాతం 1 21%, 2 22%, 3 70%, 4 78%. గాలిలో గల ఆక్సిజన్ శాతం 1 21%, 2 22%, 3 70%, 4 78%. ఒక ద్రావణం ఏ భాగాలను కలిగి ఉంటుంది? 1 ద్రావితం, 2 ద్రావణి, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఒక ద్రావణం ఏ భాగాలను కలిగి ఉంటుంది? 1 ద్రావితం, 2 ద్రావణి, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ని ఏ ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు? 1 బాష్పీభవనం, 2 క్లోరినేషన్, 3 హైడ్రేషన్, 4 ఆక్సినేషన్. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ని ఏ ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు? 1 బాష్పీభవనం, 2 క్లోరినేషన్, 3 హైడ్రేషన్, 4 ఆక్సినేషన్. ద్రావణ ధర్మాలు సరికానిది. 1 ద్రావణం కూడా పంపిన కాంతి పుంజమును అవి పరిక్షేపణం చెందించలేవు, 2 మిశ్రమం నుండి ద్రావిత కణాలను వడపోత ద్వారా వేరు చేయలేవు, 3 ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం, 4 ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరుతాయి. ద్రావణ ధర్మాలు సరికానిది క్రింది వానిలో 1 ద్రావణం కూడా పంపిన కాంతి పుంజమును అవి పరిక్షేపణం చెందించలేవు, 2 మిశ్రమం నుండి ద్రావిత కణాలను వడపోత ద్వారా వేరు చేయలేము, 3 ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం, 4 ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరుతాయి. ద్రావణంలో కరిగే ద్రావణం ఉన్న ద్రావణ అనుఘటకమును సాధారణంగా తక్కువ పరిమాణాల భావనను ఏమని అందరూ? 1 ద్రావణి, 2 ద్రావితం, 3 ద్రావణం, 4 పైవేవి కాదు. ద్రావణిలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అనుఘటకమును సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉన్న భాగాన్ని ఏమని అంటారు? 1 ద్రావణి, 2 ద్రావితం, 3 ద్రావణం, 4 పైవేవి కాదు. ఒక ద్రావణంలో ఉన్న ద్రావిత పరిమాణం ఆధారంగా ద్రావణాలను ఎలా పిలవచ్చు? 1 గాఢ ద్రావణాలు, 2 విలీన ద్రావణాలు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఒక ద్రావణంలో ఉన్న ద్రావిత పరిమాణం ఆధారంగా ద్రావణాలను ఎలా పిలవచ్చు? 1 గాఢ ద్రావణాలు, 2 విలీన ద్రావణాలు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. నిర్దిష్ట పరిమాణం ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం కలిగిన ద్రావణంలో ఒక ద్రావిత పరిమాణం ఏమని అంటారు? 1 ద్రావణ స్వభావం, 2 ద్రావణ గాఢత, 3 విలీన గాఢత, 4 ద్రావణి భారం. నిర్దిష్ట పరిమాణం కలిగిన ద్రావణంలో ఒక ద్రావిత పరిమాణంను లేదా ద్రావిత పరిమాణంను ఏమని అంటారు? 1 ద్రావణ స్వభావం, 2 ద్రావణ గాఢత, 3 విలీన గాఢత, 4 ద్రావణి భారం. ద్రావణ గాఢతను వ్యక్తపరచడం గల విధానాలు: 1 ద్రావణ ఘనపరిమాణ శాతం, 2 ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం, 3 ద్రావణం ద్రవ్యరాశి శాతం, 4 పైవన్నీ. ద్రావణ గాఢతను వ్యక్తపరచడం గల విధానాలు: 1 ద్రావణ ఘనపరిమాణ శాతం, 2 ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం, 3 ద్రావణం ద్రవ్యరాశి శాతం, 4 పైవన్నీ. ఈ ఉష్ణోగ్రత వద్ద సంతృప్తి ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణం దాన్ని ఏమని అంటారు? 1 ద్రావణీయత, 2 సజాతీయ, 3 లవణీయత, 4 పరిక్షేపణము. ఈ ఉష్ణోగ్రత వద్ద సంతృప్తి ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని దాన్ని ఏమని అంటారు? 1 ద్రావణీయత, 2 సజాతీయ, 3 లవణీయత, 4 పరిక్షేపణము. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ద్రావణ కణాల వ్యాసం కరెక్ట్ ఆన్సర్ 3 1 నానోమీటర్, 10⁻⁻9 మీటర్లు. ద్రావణ కణాల వ్యాసం 1 నానోమీటర్ అంటే 10⁻⁻9 మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ 3. ద్రావణం ద్రవ్యరాశి. ద్రావణం యొక్క
గాఢతను ద్రవ్యరాశిలో చూపించమన్నాడు. ద్రవ్యరాశి శాతంలో. అంటే దాని అర్థం ఏంటంటే ద్రావితం యొక్క ద్రవ్యరాశి ఉండాలి, ద్రావణం యొక్క ద్రవ్యరాశి ఉండాలి. ద్రవ్యరాశి శాతంకి అయితే కరెక్ట్ ఆన్సర్ 2. ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. ద్రావణం ద్రవ్యరాశి శాతం ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100 కరెక్ట్ ఆన్సర్ 2. ఇత్తడిలో రాగి శాతం కరెక్ట్ ఆన్సర్ 1 70%. ఇత్తడిలో రాగి శాతం ఏంటంటే ఎంత ఉంటుందంటే 70% ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 1. విజాతీయ మిశ్రమం కానిది కరెక్ట్ ఆన్సర్ 4 నీటిలో కరిగిన ఉప్పు. విజాతీయ మిశ్రమం కానిది ఏంటంటే నీటిలో కరిగించిన ఉప్పు విజాతీయ మిశ్రమం కానిది. మిగిలినవన్నీ విజాతీయ మిశ్రమం. నూనె, నీరు, ఉప్పు, సల్ఫర్, సోడియం క్లోరైడ్, ఇనుపరాజన్ ఇవన్నీ విజాతీయ మిశ్రమం ఒకదానికొకటి కలవు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. టింక్చర్ అయోడిన్ ద్రావణం నందు ద్రావితము కరెక్ట్ ఆన్సర్ 2 అయోడిన్. టింక్చర్ అయోడిన్ ద్రావణం నందు ద్రావితం ఏంటంటే అయోడిన్. ఇక్కడ ఆల్కహాల్లో అయోడిన్ కలిపితే దాన్ని టింక్చర్ అయోడిన్ అంటారు. ఇక్కడ ఆల్కహాల్ ద్రావణి, అయోడిన్ అనేది ద్రావితం. కాబట్టి ఇక్కడ ద్రావితం అని అడిగారు కాబట్టి టింక్చర్ అయోడిన్లో కరెక్ట్ ఆన్సర్ 2. మిశ్రమం అంతా ఏకరీతి సంఘటన కలిగి ఉండే మిశ్రమాలను ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 4 ద్రావణాలు లేదా సజాతీయ మిశ్రమాలు. మిశ్రమం అంతా ఏకరీతి సంఘటన కలిగి ఉండే మిశ్రమాలను ఏమనంటారంటే సజాతీయ మిశ్రమాలు అంటారు. సింపుల్గా ఏమంటారంటే దాటిని ద్రావణాలు అంటారు. కరెక్ట్ ఆన్సర్ 4. గాలిలో గల ఆక్సిజన్ శాతం కరెక్ట్ ఆన్సర్ 1 21%. గాలిలో గల ఆక్సిజన్ శాతం 21%. కరెక్ట్ ఆన్సర్ 1. ఒక ద్రావణం ఏ భాగాలను కలిగి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ద్రావితం, ద్రావణి. ఒక ద్రావణం ఏ భాగాలను కలిగి ఉంటుందంటే ద్రావితం, ద్రావణి. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 1 బాష్పీభవనం. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు అంటే బాష్పీభవనం. కరెక్ట్ ఆన్సర్ 1. ద్రావణ ధర్మాలలో సరికానిది కరెక్ట్ ఆన్సర్ 4 ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరుతాయి. మామూలుగా అయితే ద్రావణంలో ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరవు, ఆ ద్రావణిలో కలిసిపోతాయి. ద్రావణంలో ఉండే ద్రావణిలో 2 భాగాలు ఉంటాయి కదా, ద్రావణి, ద్రావితం అనేది. ఈ ద్రావణిలో ఈ ద్రావితం యొక్క కణాలు కలిసిపోతే అడుగు భాగానికి పోవు, ఎందుకంటే అది సజాతీయ మిశ్రమం కాబట్టి ద్రావణం అనేది. కాబట్టి ఇందులో ధర్మాలు సరికానిది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4 ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరుతాయి అనేది తప్పు. ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరవు, అది ద్రావణం యొక్క ధర్మం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. మిగిలినవన్నీ కరెక్టే. ద్రావణం కూడా పంపిన కాంతి పుంజం పరిక్షేపణ చెందించలేవు, ఇది ద్రావణం యొక్క ధర్మం. మిశ్రమం నుండి ద్రావిత కణాలను వడపోవడం ద్వారా వేరు చేయలేము, ఇది కూడా ద్రావణం యొక్క ధర్మే. అలాగే ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం కాబట్టి అది కూడా ద్రావణం యొక్క ధర్మం. ద్రావణంలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అనుఘటకమును ఏమని అంటారు? ద్రావణిలో కరగాలి అంటే ద్రావితం. కరెక్ట్ ఆన్సర్ 2. ద్రావణంలో కరిగే స్వభావం ఉన్న ఆ ద్రావణ అనుఘటకం ఏమని అంటారంటే ద్రావితం. కరెక్ట్ ఆన్సర్ 2. ఒక ద్రావణంలో ఉన్న ద్రావిత పరిమాణం ఆధారంగా ద్రావణాలను ఎలా పిలవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. గాఢ ద్రావణాలు, విలీన ద్రావణాలు. అందులో ఎంత ద్రావితం యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటే అవి గాఢ ద్రావణాల, విలీన ద్రావణాలని మనం పిలవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ఎన్ని రకాలంటే గాఢ ద్రావణాలు, విలీన ద్రావణాలు. నిర్దిష్ట పరిమాణం లేదా ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం కలిగిన ద్రావణంలో ఒక ద్రావిత ఘనపరిమాణం ద్రవ్యరాశిలోని ఘనపరిమాణాలను ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 2 ద్రావణం యొక్క గాఢత అంటారు. నిర్దిష్ట పరిమాణం కలిగిన ద్రావణంలో ఒక ద్రావిత పరిమాణంను ఏమంటారంటే ద్రావణం యొక్క గాఢత అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. ఒక ద్రావణంలో ద్రావితం యొక్క పరిమాణం మాత్రమే ద్రావణ గాఢత అంటారు. ద్రావణి యొక్క పరిమాణం అంటారు ద్రావితం. కరెక్ట్ ఆన్సర్ 2. ద్రావణ గాఢతను వ్యక్తపరచడం గల విధానాలు కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ద్రావణ ఘనపరిమాణ శాతం, ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం, 3 ద్రావణ ద్రవ్యరాశి శాతం. ఈ 3 కూడా ద్రావణ గాఢతను వ్యక్తపరచడం గల విధానాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ద్రావణ ఘనపరిమాణ శాతం, ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం, ద్రావణం ద్రవ్యరాశి శాతం. ఈ ఉష్ణోగ్రత సంతృప్తి ద్రావణంలో కలిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని దాన్ని ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 ద్రావణీయత అంటారు. ఉష్ణోగ్రత వద్ద సంతృప్తి ద్రావణంలో కలిగి ఉన్న ద్రావిత పరిమాణం, సంతృప్తి ద్రావణంలో కలిగి ఉన్న ద్రావిత పరిమాణం దాన్ని ద్రావణీయత అంటారు. ఎంత ద్రావితమైతే కరగల కెపాసిటీ ఉంటుంది దాని యొక్క ద్రావిత యొక్క పరిమాణం దాన్ని ఆ ద్రావణం యొక్క ద్రావణీయత అంటారు. ఒక ద్రావణం అనేది తానాలో ఎంత పరిమాణం గల ద్రావితాన్ని కలుపుకోగలదో ద్రావితం యొక్క పరిమాణాన్ని మనం ఏమంటారంటే ఆ ద్రావణం యొక్క ద్రావణీయత అంటారు. కరెక్ట్ ఆన్సర్ 1. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందరూ ఎగ్జామ్ రాశారు, కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.